హిందూపురాన్ని అభివృద్ధిలో నంబర్ 1 గా చేస్తారంటున్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. సీఎం చంద్రబాబుతో చర్చించి ప్రత్యేకంగా నిధులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. పక్క రాష్ట్రాల నుండి అక్రమ మద్యం రాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. హిందూపురంలో ఆధునీకరించిన ప్రెస్ క్లబ్ భవనాన్ని ప్రారంభించారు బాలకృష్ణ. మీడియా దృష్టికి వచ్చింది ఏదైనా సరే తమకు చెప్పొచ్చని, వెంటనే వాటిని సరిదిద్దుకుంటామని అన్నారు బాలకృష్ణ. దృష్టికి వచ్చి మీ ద్వారా కూడా ఈ పక్క రాష్ట్రాల్లో నుంచి మద్యం రావడం అది ఇది అయ్యి ఆయన పోలీసు వాళ్ళంతా కూడా చాలా నిబద్ధతతో చాలా వాటిని అరికట్టడానికి వాళ్ళు పూర్తిగా వాళ్ళ పనులు చేస్తున్నారు వాళ్ళు. సో ఇవన్నీ కూడా ఇంకా ఎన్నో పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని వాటితో కూడా చర్చించడం జరుగుతుంది. రైజా వాళ్ళు అయితేనేమి అప్పుడు అట్లాంటి వాళ్ళు కూడా ముందుకు రావడం ఇట్లా మళ్ళీ మనం ఇప్పుడు ఏంటంటే సింగిల్ విండో సిస్టమ్ అంతా క్లియర్గా ఉంది వాళ్ళకి. అంటే వెంటనే త్వరగా ఫైల్స్ అన్ని మూవ్ అవుతాయి, శాంక్షన్ అయిపోతాయి అన్న ఒక మంచి ప్రభుత్వం. యథా రాజా తథా ప్రజ అన్నట్టు ప్రభుత్వం బాగుంటే అన్ని అభివృద్ధి త్వరగానే జరుగుతాయి. అన్నీ కూడా మనం ఆశించేది అభివృద్ధి గురించే, సంక్షేమం గురించే, ప్రజల సంక్షేమం.